హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బ్రో, సయ్యారా మూవీ రివ్యూ చేయి ప్లీజ్ ఏం వద్దు కానీ చేద్దాం. నేను కూడా ఈ మూవీ చూడాలని చాలా వెయిట్ చేశా. అండ్ ఈ వీకెండ్ కూడా పెద్ద తెలుగు డబ్బింగ్ సినిమాలు అయితే రాలే. మన సౌత్ డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీలోకి రాలేదు. వెబ్ సిరీస్లో అయితే వచ్చాయి కానీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఒక్కడే చూసా, బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ రివ్యూ కూడా ఇచ్చేసా. సో కాబట్టి ఇప్పుడు దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. దీని గురించి చాలా విన్నా. ఈ ఇయర్ బాలీవుడ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీకి 50 కోట్లు పెట్టారు. టోటల్గా వరల్డ్ వైడ్ 550 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ ఫిగర్స్ చూసి నేనైతే షాక్ అయిపోయా. ఆషిక్కి 2 తీసిన మోహిత్ సూరి డైరెక్టర్. ఆషిక్కి 2 నేనైతే 2 టైమ్స్ చూసా. సినిమా స్టోరీ కోసం అండ్ అందులో సాంగ్స్ కోసం చూసా. చాలా నచ్చింది నాకైతే. మూవీ థియేటర్లో రిలీజ్ అయినప్పటి నుండి ఒకటే హైప్. థియేటర్లో ఏడుస్తున్నారంట, పిచ్చెక్కిపోతున్నారంట. అది ఏముందో తెలియదు కానీ చూద్దాం. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి అయితే చూడలేం. కిస్ సీన్స్ ఉన్నాయి, బికినీ సీన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఫ్యామిలీ అంతా కలిసి అయితే చూడలేరు. కానీ మొగుడు పెళ్ళం కలిసి చూసుకోవచ్చు, లవర్స్ కలిసి చూసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం, అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. మరి మూవీ నాకేమనిపించింది అంటే మాత్రం ఇట్స్ ఓకే, పర్లేదు అనిపించింది భయ్య. డెఫినెట్లీ ఓటీటీ కాబట్టి ట్రై చేయొచ్చు. కానీ ఈ మూవీని కొంచెం ఓపికతో చూడాలి. సింపుల్ భయ్య. ఇందులో ఉన్న ఎమోషన్కి మీరు కనెక్ట్ అయితే మాత్రం సూపర్, లేదంటే నచ్చదు. హిందీ ఆడియన్స్ చూసి తెగ ఎమోషనల్గా ఫీల్ అయిపోతారు కూడా. బట్ మన తెలుగు వాళ్ళకి మాత్రం ఓకే అన్నట్లు అనిపిస్తుంది. మరీ సూపర్ మూవీ అని కాదు కానీ ఒక మంచి లవ్ స్టోరీ. రీసెంట్ టైమ్స్లో రాలేదు కాబట్టి ఒక ఫీల్ గుడ్ మూవీ చూసానని అనిపించింది నాకైతే. కాకపోతే ఈ బాలీవుడ్ ఆడియన్స్ ఏడుపులు పెడబొబ్బులు అలా చెప్పారు కదా, అంతేం అనిపించలేదు. కానీ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ని చూస్తే అబ్బా, ఇలాంటి అమ్మాయి నన్ను లవ్ చేస్తే ఎంతో బాగుంటుందో కదా డెఫినెట్లీ అనిపిస్తుంది. లవ్లో ఉండే వాళ్ళకి, ఆ ఫీల్లో ఉండే వాళ్ళకి ఈ మూవీ అయితే నచ్చుతుంది. నేను ఏదైనా ఒక లవ్ ఫిల్మ్ చూసి ఏడ్చాను అని అంటే మాత్రం తొలి ప్రేమ క్లైమాక్స్కి. అక్కడ ఆటోమేటిక్గా ఆనంద బాష్పాలతో వచ్చిన కన్నీళ్ళ ఏమో తెలియదు కానీ చాలా ఎమోషనల్ అయిపోయాయి. తర్వాత ఏ సినిమాకి కూడా అలా కలగలే. ఎమోషన్ అనిపిస్తుంది బట్ మరి అంతలా ఆ మూవీకి అన్నట్లు అనిపించలేదు అనమాట. మీరు ఎప్పుడైనా ఏ సినిమా చూసైనా ఏడ్చారా కామెంట్ చేయండి. మనకు తెలిసిన పాత కదే కానీ మోహిత్ సూరి ఇలాంటి రొమాంటిక్ ఫిలిమ్స్ తీయడంలో చాలా దిట్ట. సో ఈ మూవీని కూడా చాలా డీసెంట్గా చూపించారు. మ్యూజిక్ సినిమాకైతే ప్రాణం. మెయిన్గా ఏంటంటే చూపించే విధానం బాగుంది. ఎవరేమనుకున్నా సరే చాలా బాగుంటాయి పాటలు, వినడానికి కూడా చాలా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారు వాటిని కూడా. ఇది మనం ఇంతకుముందు విన్న కదే. అయితే సినిమాలో ఏం బాగుందంటే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, హృదయానికి హత్తుకునే సంగీతం, కొన్ని అందమైన సన్నివేశాలు. సయ్యారా ఆషిక్కి 3లా ఉంటుందని మోహిత్ చెప్పారు. అది నిజమే. కానీ ఈ సినిమా ఆషిక్కి సిరీస్లో ఒక భాగంలో అనిపిస్తుంది. ఈ సినిమాకి ఆ పేరు పెట్టకపోవడం మంచిది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని తేడా లేదు. సాగదీత ఏదైతే ఉందో కొన్ని సీన్స్లో మరీ డల్గా స్లోగా సాగుతూ ఉంటాయి కొన్ని సీన్స్. వాటిని అయితే కొంచెం తట్టుకోవాలి. స్క్రీన్ ప్లేలో కొంత ప్రెడిక్టబుల్ కూడా ఉంటుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్కు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా క్రిష్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్కి ముగింపు ఇవ్వలేదు అనమాట. ఇద్దరు యాక్టర్స్ స్టన్నింగ్ డెబ్యూ ఇది. ఆహన్ పాండే అండ్ అనిత్ పడ్డా. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ విజువల్గా చూడడానికి కూడా చాలా బాగుంది. కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ కొద్దిగా చూసేలా లేకపోవడం. ఆ బికినీ సీన్స్ అంత మంచి సాంగ్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? పెట్టకపోయినా పర్లేదు, దాన్ని డీసెంట్గా చూపిస్తే అందరూ చూసేవారు కదా. బాలీవుడ్ అంటేనే బికినీ వేయాల్సిందే అని రూల్ పెట్టుకున్నారు ఏమో. మరి ఫైనల్గా ఈ మూవీ బాలీవుడ్ వాళ్ళు ఏడ్చినంత ఏమి లేదు కానీ నాకైతే ఓకే అనిపించింది. పర్లేదు, చూడొచ్చు అనిపించింది. టైం ఉంటే ఒకసారి ట్రై చేయండి. రేటింగ్ ఎంత ఇస్తాను అంటే మూవీకి మాత్రం 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ అండ్ చేయాలి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై అండ్ జై హింద్.